గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు. అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ ఇద్దరమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడు. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతాయి కొమ్మ ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో. నన్ను సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకో పెట్టాలి నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, 1 గంటలో వచ్చేస్తాం. రావే. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. రాలగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కలిసి చేస్తే పెదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్ళు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాలగలపండి. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్తారు. మా బావ ఎక్కడ్రా? ఎక్కడా ఎక్కడా? ఏంటి బామ్మర్ది చుట్టం చూపుగా వచ్చినోడివి కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచ్చా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెదబాబు గడికి. గట్టిగా అరవబోకయ్య పాపం. అయినా అన్ని నేను చేశాడు. నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి. మూట కట్టి నీ మిల్లు బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. బావా, ఈ రంకిలాడి ముందేం పని చేయవయ్యా. నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. అరే బేవకు ఆడేసి నిన్ను నన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అయ్యో బంద్ చేయదు. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా. పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. आ गया. चल. నాన్న ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోగా దొరికిపోయాను.
ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఆ? అయ్యయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను, ఉండండి. చూస్తుండ అల్లుడు. ఒరేయ్, ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదలష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. ఆయింట్మెంట్ తెచ్చుకున్నారా? అయ్యి బాబు వచ్చేస్తా. అల్లుడు, నేనెక్కడా? అక్కడున్నారా? హలో అంకుల్. హే అంకుల్ జాక్కల్. ఎప్పుడొచ్చా బాబు అమెరికా నుంచి? నిన్నొచ్చాను అంకుల్. అమెరికా విశేషాలు ఏంటి? రేగన్ బాబు వాళ్ళు బాగున్నారా? దే ఫైన్. నన్ను ఎవరన్నా అడిగారేంటి? లేదు అంకుల్. నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళని కలిసి ఉండవులే. అమెరికాలో ఆడోళ్ళు మగవాళ్ళు పబ్లిక్ గా ముద్దులెట్టేసుకుంటారంట. మన దేశపు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ కన్సెషన్ ఉంటుందా? ఎస్ అంకుల్. బట్ మన దేశపు అమ్మాయిలే ముద్దు పెట్టుకోవాలి. సర్లే, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని. బాబు, ఐ గోయింగ్ అవుట్ ఎనీవేర్? నో డాడీ. మీరంతా ఏమైనా డిస్కస్ చేయబోతున్నారా? నా మొఖం పెద్ద డిస్కషన్ ఏముంటది, సాయంత్రం సరికొచ్చేస్తుంది. నాన్నగారు వివరాలు చెప్తున్నారు. వావ్, యు మీన్ స్మగ్లింగ్? ఎస్. ఎక్సైటింగ్. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు, ఇది పెద్దవాళ్ళ విషయం. వాట్ డాడీ, నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నారా? ఇదే అమెరికాలో అయితే దిస్ ఈస్ నథింగ్, ఇట్స్ వెరీ సింపుల్. చిన్న పిల్లలు కూడా గన్స్ తో పిస్టల్స్ తో టాయ్స్ లాగా ఆడుకుంటారు. స్మగ్లింగ్ ఇస్ అ హైడ్ అండ్ సీక్ గేమ్ ఓవర్ దేర్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, సాయంకాలం నేను కూడా వెళ్తాను. లెట్ మీ గో. ఒరే లింగం, ఒరే లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం అనుకున్నాను రా. ఈ పీటల మీద కూర్చొని క్షవర కళ్యాణం చేసుకుంటున్నావురా. తప్పదు. ఆ దరిద్రుడు, సుంఠ, నీచుడు అట్లాంటి వాడి కడుపును పుట్టినందుకు అనుభవించి తీరాల్సిందేరా. ఎవర్రా ఆ త్రాష్టుడు? నీ తండ్రి. చెట్టు మీద కాకిగూడు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి కాఫీ కాచుకుని తాగే రకం. నీ బారసాలకు ఎత్తిచ్చాడనుకున్నావురా. ముష్టి ₹1,000. రేయ్, నువ్వేమిటి నవిషయాలు చెక్కుంటూ కూర్చున్నావు? నీకేమైనా అగ్రహారాలు రాసిస్తాడనుకున్నావా? నీ చేతిలో పెట్టేది బొచ్చే. మీరా కన్న కొడుక్కి సాక్షాత్తు తమరే కట్టింగు. అన్న కొడుకులే కాదు, కట్టుకున్న పిల్లలకు కూడా గుంతులు కొట్టిన నాన్నలు. శివ 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 శివ, తమరు బ్రతికుండగానే ఆవిడికి శిరోముండను. అవునయ్యా, జుట్టున్న దగ్గర నుంచి నూనె రాయాలా, దువ్వుకోవాలా, రిబ్బన్లు పిల్లులు ఏడవాలా, దానికి మళ్ళీ మల్లెపూలు, ఉమ్మెత్త పూలు ఇవన్నీ సావాలా. ఇవన్నీ ఎందుకని ఎంత నూనె గుండు కొట్టించేశారు. అందుకే ఆ మహాతల్లి గోదావరిలో ముక్కు మూసుకొని గుట్టుక్కుమన్నది. ఇప్పుడు ఏడుస్తావుట్రా? దానివల్ల గోదావరిలో నేను దోశానా? అదే కాలు జారి పోయింది. ఇంకా చచ్చిపోలేదు కదా. చావుల సంగతి ఎందుకు కానీ ఎవరు మా వాళ్ళకి జుట్టే కాదు, వయస్సు కూడా పెరుగుతుంది. మా సంబంధం ఉంటే చూడరాదు. అమ్మాయి అందంగా నగమాలాగా ఉండాలి. అందరం ఎందుకు అడుగుతాడానికి? చూడు, అమ్మాయికి సొమ్ము ఉండాలి, ఒళ్ళోంచి పనిచేసే దమ్ము ఉండాలి. అంటే బాగా డబ్బున్న పని మనిషి కావాలన్నమాట. అవును. కట్నమే మాత్రం కావాలండి. కట్నం అంటే మా వాడికి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి చెప్తాను, దాన్ని బట్టి అంచనా వేసుకో. అలాగే వీడి తల్లికి వేవుళ్ళు రాగానే వ్యాపారం పోయించానా, మంత్రసానికి పావలా బిళ్ళ పాత చీర ఇచ్చాను. అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. మీ వాడు పుట్టిన దగ్గర నుంచి అతనికైన ఉగ్గు, ఆవలం, పాలు, పావుకోళ్లు, తిండి, బట్ట, వీడికైన క్షవర కళ్యాణం మొత్తం వడ్డీతో సహా ఇప్పించాలంటారు. అంతేకాదు, అవతల పెళ్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలి, 4 ఎకరాల పొలం ఉండాలి, ఒక్కతే అమ్మాయి ఉండాలి. పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరు మీద రాసి వాళ్ళు గోవిందా 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 అని వీధులు పెట్టి అడుక్కోవాలంటారు. అంతేనా? చెప్పగానే అల్లుకుపోతావయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇదిగో, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నా సంభావన ఎందుకేమయ్యా దాచుకుంటాను, ఎలా డబ్బు నీ మొహాన్ని కొడతాను. వారికి పెళ్లి అవుతుందా, శోభనం అవుతుందా, 16 రోజుల పండగ అవుతుందా? అవుతుంది. అమ్మాయి కడుపులో కాయ కాస్తుందా? కాస్తుంది. వారికి బారసాలు చేయాలా? చేయాలి. అది నువ్వే చేయాలి కదా. ఆ బారసాల డబ్బు ఈ బారసాల డబ్బు ఒక్కసారి కొట్టాను మొహాన. ఈ టైపులో కొట్టారా? అరే, నీకు కట్టింగేరా అయ్యా.